విశేషం ఇప్పుడు చూద్దాం. పాలసీలో భాగంగా గంజాయి నిర్మూలన అనేది ఇప్పుడు మెయిన్ టార్గెట్ అయింది మన పోలీస్ డిపార్ట్మెంట్ కి, అలాగే ఈగిల్ టీమ్ కి. అందులో భాగంగా ఎస్పీ గారి ఉత్తర్వుల ప్రకారము, ఎస్పీ పల్నాడు గారి ఉత్తర్వుల ప్రకారము నిన్న సాయంత్రము మా పిడిరాల సిఐ గారు వెంకట్రావు గారికి మరియు ఎస్ఐ నాగరాజు గారికి నమ్మదగిన సమాచారం వచ్చింది గంజాయి గురించి. దానిపై వాళ్ళ టీం తీసుకుని వెళ్లి డ్రైవర్స్ కాలనీ, మన పిడిరాలపట్నం శివ డ్రైవర్స్ కాలనీ దగ్గర ఒక 6 వ్యక్తులను పట్టుకున్నారు. అవైలబుల్ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని పట్టుకున్నారు. వాళ్ళ దగ్గర నుంచి సుమారు 10 కేజీల గంజాయిని సీజ్ చేశారు. ఈ 6గురిలో ఫస్ట్ వ్యక్తి పేరు రామాంజనేయులు, లక్ష్మీనారాయణ, హృదయరాజు. వీళ్ళు ముగ్గురు కలిపి మన సీలేరు దగ్గర ఒక గుర్తు తెలియని వ్యక్తి దగ్గర నుంచి ఈ గంజాయి కొంటున్నారు. గంజాయిని సుమారు కేజీ 5,000 లెక్కన తేవడం ఈ మన పిడిగాల చుట్టుపక్కల పిల్లలకి ఒక 3 వ్యక్తులకి కేజీ 10,000 లెక్కన అమ్ముతున్నారు. 5,000 10,000 లెక్కన అమ్ముతున్నారు. వాళ్ళు చిన్న ప్యాకెట్లు చేసుకుని అందరికి 200కి 300, 10 గ్రాములు 200 లెక్కన 300 లెక్కన అమ్ముతూ బిజినెస్ చేస్తున్నారు. ఆ నమ్మకం సమాచారంపై వీళ్ళు 6గురిని అరెస్ట్ చేశారు. అందులో మొదటి వ్యక్తి పేరు గుంజి రామాంజనేయులు. ఈయన ప్రీవియస్ గా మన ఎలక్షన్స్ టైంలో దాచేపల్లి మాచర్లలోని ఈ షాప్స్ దహనం కేసుల్లో అట్లనే ముద్దాయి తంగేడు దగ్గర, తంగేడు విలేజ్ అవుతుంది ప్రాపర్. సో వీటిలో ముద్దాయిగా ఉన్నాడని చెప్పాడు. అదేవిధంగా ఆయన వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరుడు కార్యకర్త అని కూడా చెప్పుకున్నాడు. అదే కాక ఆయనకి మన దాచేపల్లి పోలీస్ స్టేషన్లో ఒక రౌడీ షీట్ కూడా ఉంది. సో ఈయన మీద అయితే ప్రీవియస్ కేసులు ఉన్నాయి. ఈ రౌడీ షీటర్ కూడా ఈయన మెయిన్ లీడర్ వీటికి టీంకి. మిగిలిన 2 తీసుకుని ఈయన సీలేరు నుంచి తెస్తున్నాడు. వెళ్ళి అక్కడ నుంచి కొనుక్కుని గుర్తు వ్యక్తి దగ్గర నుంచి కొనుక్కొని తేడం, తర్వాత ఈ 3 ద్వారా చుట్టుపక్కల వాళ్ళకి అమ్మడం చేస్తున్నాడు. గత సంవత్సరం 2-3 సంవత్సరాల నుంచి కూడా ఈ బిజినెస్ లో ఉన్నాడు ఈయన. సో వీళ్ళందరినీ నిన్న సాయంత్రం అరెస్ట్ చేశాం. ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాం.